సడన్గా ఫిల్మ్ ఛాంబర్కి రమ్మని చెప్పారు మమ్మల్ని. ఈ మధ్య కాలంలో లేబర్ ఆఫీస్లో కానీ ఛాంబర్లో కానీ పలుమార్లు చర్చలు జరిగాయి. ఆ చర్చలో ఎటువంటి ఫలితం రాలేదు. అంతిమంగా నిన్న అగ్ర నిర్మాతలు చిన్న నిర్మాతలు అందరూ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని నిన్న మమ్మల్ని 4 గంటలకు రమ్మంటే రేపు పరిష్కారం అయిపోతుందని చెప్తే మేము ఎంతో ఆశపడి అందరం కూడా వెళ్ళాం. ఎందుకంటే మన పరిశ్రమ మన కుటుంబం అని మాకు కూడా గుర్తుంది. మన నిర్మాతల పరిస్థితి కూడా మాకు తెలుసు కాబట్టి మేము ఎక్కడా కూడా వంతమ కోరికలకు కోరచకుండా ఎవరైతే మనం ఆనవాయితీగా అనుకుంటున్నామో ఆ 30% కూడా వన్ టైం కూడా పెంచకుండా కావాలంటే మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. సంవత్సరం ఇంత అని చెప్పేసి మాకు ఇప్పుడు ఎక్కువగా పెంచి తర్వాత కావాలంటే దాన్ని స్ప్రెడ్ చేయడానికి కూడా చెప్పాము. అటువంటి ఏవి పరిగణలో తీసుకోకుండా మేము వేతనాలు పెంచుతాం మీరు రండి అంటే మేము వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటగా వాళ్ళు చెప్పారు 15% పెంచుతాము, 5% పెంచుతాము, 5% పెంచుతాము అన్నారు. సరే, ఒక విధంగా చర్చలు ఏదో ముందుకు వస్తున్నాయి, బాగానే ఉంటున్నట్టుంది. ఇంకా మళ్ళా మన కోరిక మాట్లాడదామని చెప్పేసి మేము కూడా ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 2 years తర్వాత 10% ఇవ్వండి అని చెప్పేసి మన నిర్మాతలు కూడా ఇప్పుడు భారం వేయకూడదు కాబట్టి ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 10% ఇవ్వండి అని చెప్పి మేము చెప్పాం. సరే, వారు మాట్లాడుకొని వస్తామని చెప్పారు. కానీ తర్వాత వారు వచ్చి ఏకంగా ఒకటే మాట చెప్పారు, మేము పెంచేది ఓన్లీ 2,000 రూపాయలు, అంటే ఫస్ట్ 1,500 లోపు వాళ్ళకి మాత్రమే మేము వేతనాలు పెంచుతాము, ఆ పైన వాళ్ళకి ఎవరికి పెంచము అన్నారు. అంటే ఎవరికి పెంచడం అంటే ఏ యూనియన్ పెంచడం అని చెప్పేసి దాన్ని డీటెయిల్డ్గా అన్ని యూనియన్లతో మాట్లాడాము. అన్ని యూనియన్ల పేర్లతో సహా 2,000 లోపు ఉన్న 10 యూనియన్లు 10 యూనియన్లకు పెంచుతాం. కానీ ఆ పైన ఉన్న టెక్నీషియన్ యూనియన్, ఫైటర్స్ యూనియన్, డాన్సర్స్ యూనియన్కి ఏ ఒక్క రూపాయి పెంచడం అన్నారు. అదేంటి యూనియన్ అంటే, ఫెడరేషన్ అంటే 24 యూనియన్లు ఉంటాయి, 24 యూనియన్లో 13 యూనియన్లు డైలీ వేజెస్ ఉంటాయి. వీళ్ళకి ఇట్లా ఇచ్చి వాళ్ళ ముగ్గురికి అసలు పెంచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకి ఏం పెంచుతారో చెప్పండి అంటే వాళ్ళకి ఏమి పెంచం, మీరు ఉంటే ఉండండి, చేస్తే చేయండి, లేకపోతే లేదన్నట్టుగా మాట్లాడారు. అది ఇంకా బాధాకరంగా ఉంది. మేము ఒక్కటే అనేది ఏదన్నా సరే ఛాంబర్తోనే పరిష్కారం చేసుకుందాం అనుకున్నారు అని మీరు అన్నారు, మేము అన్నాము. కాబట్టి ఆ ఛాంబర్లో పైకి మీడియా ముందు మాట్లాడింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. కానీ ఏదన్నా సరే ఫెడరేషన్లో ఉన్న 24 యూనియన్లో 13 డైలీ వర్కర్స్ యూనియన్లో ఉన్న 3 యూనియన్లకు రూపాయి పెంచకుండా మిగతా 10 యూనియన్లు తీసుకునే యొక్క అవసరం ఇక్కడ ఎవరికీ ఉండదు. ఉంటే అందరికీ కార్మికులందరికీ సమానంగా పెట్టాలి. కానీ అదేమన్నా ఫైటర్స్, డాన్సర్స్ కానీ టెక్నీషియన్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయి అంటే వారి తర్వాత మాట్లాడదామని కూడా చెప్పారు. వారే చెప్పారు, ఆ యూనియన్ నాయకులే. అటువంటిది కూడా పరిగణలో తీసుకున్నాం. మేము రూపాయి కూడా పెంచాం, మీరు ఏం చేసుకుంటే చేసుకోపోండి అన్నట్టుగా మాట్లాడటం ఇంకా చాలా బాధాకరంగా ఉంది. మేము ఒక్కటే అనేది, ఏదున్నా సరే కార్మికులు ఐక్యంగా ఉంటారు. ఇప్పుడు దాకా మీరు ఇదే కార్మికులతో పని చేయించుకుని ఆ కార్మికులతో మాకేంటి పని అన్నట్టుగా ఒక 4 రోజులు అయితే వాళ్ళు పొట్టగాలితే వాళ్ళే వస్తారులే షూటింగ్కి, ఏంటి వాళ్ళు 4 రోజులు షూటింగ్ ఆపితే ఏం కాదు మనకి, వాళ్ళే మనం సచ్చినట్టు ఒప్పుకుంటారు అనే విధంగా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది. ఇప్పుడు దాకా మాతోనే పని చేయించుకొని మాతోనే చేయి కలుసుకొని ఒకే కారులో ప్రయాణం చేస్తా ఒకే టెంట్లో భోజనం చేసిన ఇటువంటి కార్మికుల గురించి అట్లా మాట్లాడటం ఇంకా బాధాకరంగా ఉంది. మేము ఒకటే అనేది ఫైనల్గా మేము కోరేది ఒకటే, 24 యూనియన్లో ఉన్న 13 డైలీ వర్కర్స్ యూనియన్కి అందరికీ సమవేతనాలు పెంచాలి. ఏదైనా ఎక్కువ అనుకుంటే కనుక ఫస్ట్ ఒక పర్సెంటేజ్ డిక్లేర్ చేసిన తర్వాత వారితో ముగ్గురితో కూర్చొని ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది కూడా వారు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి వారి యొక్క భాగస్వామ్యం చేసుకొని నిర్మాతకి ఇబ్బంది లేకుండా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ ఏదేమైనా కార్మికుల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేయొద్దని మీడియా పరంగా నిర్మాతలు కోరుతున్నాం. మా కార్యాచరణ ఇప్పుడే ఫోన్ వచ్చింది. రేపు కాదు ఎల్లుండి లేబర్ కమిషనర్ ఆఫీస్కి నిర్మాతలు కూడా వస్తామని చెప్పారట, మమ్మల్ని కూడా రమ్మని చెప్పారు. మరి ఈలోపు ఇక్కడ ఛాంబర్లో పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి లేబర్ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈలోపు ఈ రోజు కానీ రేపు కానీ మేము ఇప్పుడు కూడా వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు ఛాంబర్ అధ్యక్షులు భరతభూషణ్ గారికి కానీ దామోదర్ ప్రసాద్ గారికి కానీ మేము ఒకటే చెప్పాం, ఆ 3 యూనియన్లకి ఏం పెంచుతారు కనుక మీరు ప్రకటిస్తే ఈ కార్యాచరణకి మీ వర్కర్స్ అందరినీ కూడా ఒప్పించేట్టుగా ప్రయత్నం చేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పాము. కాబట్టి ఒకరికి పెంచకుండా ఉంటాం అనేది చాలా తప్పు. అది వారి దగ్గర నుంచి ఏం కావాలన్నా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాము. దాని ప్రకారం అయితే మేము చర్చలకు వెళ్తాం. రేపు షూటింగ్లు జరగవండి, ఏ షూటింగ్లు కూడా జరగవు. రేపు టోటల్గా ఆపేస్తాం. ఇంకా ఈ లోపు కనుక చర్చలు జరిగితే ఆ 30% ఇస్తారన్న వాళ్ళకి కూడా వెళ్తాం. లేకపోతే ఆల్రెడీ ఏమైనా షెడ్యూల్ ఉంటే కనుక వారికి 1 రోజు 2 రోజులు టైం ఇస్తాము. ఇచ్చి మరి వాళ్ళకి కూడా సడన్గా రేపు ఆల్రెడీ ప్రోగ్రామ్ చెప్పుకొని ఉంటారు కాబట్టి మేము పర్మిషన్ ఇచ్చాం కాబట్టి వారి షెడ్యూల్తో వారితో మాట్లాడి ఇంకా ఆ షూటింగ్ కూడా ఆపడానికి ప్రయత్నం చేస్తామండి. మొత్తం అన్నీ ఆపేస్తాం. ఇక ఈరోజు చర్చలు చూసి ఈరోజు చర్చలకు ఏం కాకపోతే సంపూర్ణ బంద్ ప్రకటిస్తామండి. ఇంకా నిన్న మేము ఒకటే మాట్లాడామండి. నాకు విశ్వప్రసాద్ గారు మాకు నోటీస్ ఎందుకు పంపించారు